ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు స్వాధీనం చేసుకున్న బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ బాలురు లైసెన్స్ లేకుండా అధిక వేగంతో బైకులను నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు వారి ప్రాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, లైసెన్స్ వయసు వచ్చే వరకు 2 వీలర్ వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ టైం కూడా మేము దాదాపుగా 75 ఈ అన్యాచురల్ గా ఫిట్టెడ్ లైసెన్స్ ఈ సైలెన్సర్స్ ని సీజ్ చేసి 7 రోడ్స్ దగ్గర ప్రజలందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో వాటిని క్రష్ చేసినాం, ప్రజలందరూ తెలిసే విధంగా. కానీ చింతించాల్సిన విషయం ఏమరా అంటే, ఇప్పటికీ పేరెంట్స్ తమ పిల్లలకి, అందులో మైనర్లకి ఆ బండ్లు ఇచ్చేసి వాళ్ళకు తగు లైసెన్సులు లేకుండా కూడా వాళ్ళు ఆ బండ్లు ఇచ్చేసి, అది ఏం ఆనందం అర్థం కాదు. కానీ ఆ బండ్లు తీసుకున్న తర్వాత వాటికి ఆ బండికి ఉన్న కెపాసిటీకి, ఇంజిన్ కెపాసిటీకి మించి ఆ సైలెన్సర్ను ఫిట్ చేసేసి ఆ ఉత్తేజభరితులై దాన్ని డ్రైవింగ్ చేసి దానికి మించిన స్పీడ్తో నడిపేసి యాక్సిడెంట్ల బారిన పడేసి చాలా కోల్పోతున్నారు వాళ్ళు. దీని నుంచి ఆ పేరెంట్స్ కూడా చివరిగా మిగిలేదేమన్నా అంటే దుఃఖమే. కానీ ఇది ఎవరు కూడా, తల్లిదండ్రులు ఫస్ట్లో ఆనందంగా ఉంటారు, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళకి ఫ్యాటల్గా ఏదైనా ఇన్సిడెంట్, వాళ్ళ అబ్బాయిలకు కాలు చేయరిగింది ఏదైనా జరిగిందంటే చాలా బాధపడతారు మళ్ళీ చివరిలో. ఈ సందర్భంగా నేను అందరి పేరెంట్స్కి మనవి చేసేది ఏమరా అంటే, పిల్లలకి ఆ బండ్లు ఎట్లున్నాయో అట్లా కొనిచ్చండి. అది కూడా వాళ్ళు ఒక వయస్సు వచ్చిన తర్వాత, గరిష్టమైన వయస్సు వచ్చిన తర్వాత ఆ లైసెన్స్ తీసుకోవడానికి వాళ్లకు కంప్లీట్గా హక్కు పొందిన తర్వాత ఆ బండిని ఇప్పించండి. వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలా బండి నడపడానికి, ఆ బండి ఇప్పించండి, దానికి సూచనలు ఇవ్వండి. ఆ బండి ఉండేది ఏమంటే మనం యూజ్ చేసుకోవడానికి, కానీ దాని మీద పోయేసి మనము యాక్సిడెంట్ల బారిన పడేసి దెబ్బలు తగిలించుకొని, లేదా ఏదన్నా ప్రాణాలు కోల్పోయి, విలువైన ప్రాణాలు అనవసరంగా యంగ్స్టర్స్ ప్రాణాలు కోల్పోయి అందరికీ బాధను కల్పించకూడదు. ఈ విషయంగా నేను తల్లిదండ్రులకు మరోసారి వారిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ విషయంగా కొంచెం సీరియస్గా ఆలోచించాలా. వాళ్ళ పిల్లలకు కూడా వారు బయటికి వచ్చేటప్పుడు, కాలేజెస్ కానీ లేదా బయటకు వచ్చేటప్పుడు కానీ వారికి తగు విధంగా కౌన్సిలింగ్ చేయాలా. బండ్లు తీసుకుంటేనే ఎంత నెమ్మదిగా అది ఉండేది ఏమరా అంటే మన సౌలభ్యం కోసం. సో దాన్ని గుర్తించాలా, దాన్ని గుర్తించి
చూసి ఆ విధంగా మనము ఇది చేసుకోవాలి. అంతేగాని చాలా స్పీడ్గా వెళ్ళిపోయి దాన్ని ఫీట్ చేసేసి మనం యాక్సిడెంట్ల బారిన పడేసి ఏదో క్షణికానందం అంటారు. ఆ పిల్లలకు తెలియదు. ఆ పిల్లలకు ఈ దీనిపైన ఎడ్యుకేట్ చేయాల. అది ప్రతి తల్లిదండ్రుల యొక్క విధి. ఏదో పోలీసు వాళ్ళు మేము ఏదో రోడ్డు మీద చేస్తాం అది ఇది అనేది అది సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏమంటే పిల్లలకు ఆ దిశగా వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలా. ఆ బండ్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు మారం చేస్తూ ఉంటారు. ఇంత మారం చేసినా కూడా వానికి సరైన వయసుకే ఆ బండ్లను నడపడానికి వానికి వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ తెలుసుకోవాలా, అదేవిధంగా పిల్లలకు కూడా తెలిసిండాల. ఈ విధంగా మైనర్ డ్రైవింగ్ చేసినప్పుడు మైనర్స్ కానీ ఏదైనా కానీ కేసులు కట్టినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించేసి లేదా ఆ పిల్లకాయలను పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి విలువైన సమయం అంతా మా దగ్గర గడపాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఈ విషయంగా మళ్ళీ కేసులు కట్టినప్పుడు అదొక బాధ. సో ఇటువంటివి ఏమీ లేకుండా సురక్ష మనకు ఉండేది బండ్లు ఎందుకు అంటే మన ఫెసిలిటీ కోసం. సో అది ఐడెంటిఫై చేసుకోవాలా. దాని ప్రకారం మనము ఆ బండ్లని మనం యూజ్ చేసుకోవాలి. మన యూజ్ కోసం ఉండేది అది చూసుకొని సురక్షితంగా సేఫ్ రైడ్ సురక్షితంగా బండ్లను నడపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ బండి కూడా అన్యాచురల్ ఫిట్టెడ్ సైలెన్సర్ని పెట్టుకోవద్దండి. దీని మీద ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంటుంది. కాబట్టి దొరికితే గిన కేసులు కడతాం. ఏ ములాజేం లేదు, పక్కా కేసులు కడతాం. వాటిని ఇదే విధంగా ఇక్కడ క్రష్ చేస్తాము. వాటిని కోల్పోయేది కాక మళ్ళీ కేసులు పెట్టించుకునేది కాక మళ్ళీ తిరగాల్సి వస్తుంది కోర్టుల చుట్టూ. సో ఈ తలనొప్పి అంతా ఎందుకు? ఆ బండి ఎట్లుంటే అట్లా నడపండి. ఓకే, థ్యాంక్ యూ.